ప్రకటించాలి ప్రజలను వెంటనే ప్రకటించాలి ప్రజలను వెంటనే కావాలి 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 గ్రామ ప్రజల ఐక్యత కావాలి 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 దీక్ష గురించి మన వైస్ ప్రెసిడెంట్ హరిజన యూనిస్ గారికి, హరిజన టైగర్ రామన్న గారికి మా కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇప్పుడు దీక్ష కూర్చున్నారు, వాళ్ళకి అయ్యేగా కోరుతున్నాం. మన పెద్ద నిర్మాణంలో ఈ మండలం ఇచ్చేంత వరకు ఏ నాయకులకు ప్రవేశం లేదని నిర్ణయం చేసుకున్నాము. అదే బాటగా నిలబడితే పెద్ద గ్రామ ప్రజలు దీన్ని సాధించుకోవచ్చు అని మనకి దృఢ నిర్ధారం ఉంది. అందుకే ప్రజలకు, నాయకులకు అందరికీ చెప్పేది ఒకటే, ఈ నిర్ణయాన్ని ఇట్లనే కొనసాగించకపోతే ఈరోజు కాకపోతే ఇంకా సంవత్సరం అనగానే మనకి మండలం ఇస్తారనే నమ్మకం మాకుంది. దయచేసి దీన్ని నెగిటివ్గా చూసుకోకుండా పాజిటివ్గానే తీసుకొని పోవాలి తప్ప ఎవరో ఒక ఇద్దరు ముగ్గురు నెగిటివ్గా సూచిస్తారో దాన్ని పట్టించుకోకుండా ఈ నిర్ణయాన్ని ముందుకు తీసుకొని పోతే మనకి మండలం సాధించవచ్చు. అంతే తప్ప ఎవరో మాటలు విని అయిపోయింది అది కాదు ఇది కాదని అనడం సరికాదు. వాళ్ళే చెప్పిన వాళ్ళే, చేయలేని వాళ్ళే. అందుకే ఎవరు మాట వినకుండా మన నిర్ణయాన్ని గట్టిగా ఇదే కంటిన్యూగా చేసుకుంటే మనం సాధించుకోవచ్చు. వాళ్ళే రోజుకు వెంట దిగి వస్తారు, వచ్చి మనకి అదొకటి న్యాయం చేస్తారు. అందుకే మన ప్రజలకు, మన నాయకులకు, పార్టీకి ఖచ్చితంగా ఉన్న నాయకులకు అందరికీ చెప్పేవాళ్ళు ఈ నిర్ణయాన్ని చదివి చేసుకుంటూ మన మండలు సాధించుకోవచ్చు అభిప్రాయం. అందుకే అందరికీ ఈ 2 మాటలు ఇచ్చిన అందరికీ నా నమస్కారం. సాధారణ మండల సాధారణ తరఫున ఈరోజు పంచాయతీ కార్మికులు రిలే నిరాదీక్షకు పాల్గొనడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు 14వ రోజు మండలం ఈరోజు మనకి ఇచ్చి గెజెట్ 15 ఇచ్చి తర్వాత ఒక నెల తర్వాత అభిప్రాయ సేకరణ లేకుండా మన మండలాన్ని రద్దు చేసినందుకు రిలే నిరాదీక్ష ఈరోజు కొనసాగిస్తున్నాం. కూటమి ప్రభుత్వానికి వెళ్ళే వరకు మనం దీక్ష కొనసాగిస్తూనే ఉంటాం. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి మనకు మండలం ప్రకటించాలని కోరుతున్నాను. ఇప్పుడు నేను మండలం గురించి మాట్లాడబోతున్నాను. పెద్దదనం మండలం ఎందుకు ప్రకటించలేదు? మా ఊరు మీకు ఏం అన్యాయం చేసింది? పెద్దదనం మండలం ప్రకటించినాక మళ్ళీ ఎందుకు క్యాన్సల్ చేశారు? ఇప్పటికైనా తెలుసుకొని పెద్దదనం మండలంగా ప్రకటించండి, లేకపోతే మా ఊళ్ళో ఏ రాజకీయ నాయకులు నో ఎంట్రీ. మీ పేరమ్మా? బీబీ ఉజ్వలశ్రీ. ఎన్నో తరగతి చదువుతున్నావు? 5వ తరగతి. వెరీ గుడ్ అమ్మా, థ్యాంక్ యూ.